బడి, అది పేద పిల్లలు, కష్ట జీవితాలు అన్నీ టోటల్గా మన పాఠశాలలోనే లభిస్తాయి. ప్రైవేట్ పాఠశాల ఓన్లీ కొందరికే, ఇది అందరిది. ఇది ప్రభుత్వ బడి. టీచర్లంగా గర్వపడతాం, స్టూడెంట్గా ప్రభుత్వ బడిలో చదివినందుకు ఆనందపడతాం. ఇలా మీ ముందు యోధులు, యోధాగ్రేసర్ల సమక్షంలో ఇంత అద్భుతంగా మాకు సన్మానం జరగడం, ఇప్పుడు అక్కడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల యందు జరిగినటువంటి కార్యక్రమం నా భూతో నా భవిష్యత్తి, భూతకాలంలో జరగలేదు, భవిష్యత్తులో కూడా జరగదు అన్నట్టుగా ఇంత అద్భుతంగా చేసినటువంటి నూతన్కల్ గ్రామ ప్రజానికానికి సదా ఎల్లవేళలా రుణపడి ఉంటామంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మండల రాజు రారాజుకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ యాస. ఓకే, థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఎప్పుడు కూడా మన పాఠశాలని మర్చిపోను, ఎప్పుడు తలుచుకుంటే నేనుంటా అని హామీ ఇచ్చినందుకు మరొకసారి క్లాప్తో ఇప్పుడు యాస మాధవి గారిని మరి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు చేరు సన్మానం చేయవలసిందిగా